హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చికెను మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం దాగి పెట్టేసుకొని సరిపడగా నూనె పోసేసుకొని అది మరిగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఓ 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత కూరకు సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలాగా సాల్ట్ ముందే వేసుకోవడం వల్ల అయితే మనకి ఉల్లిపాయ అన్నది తొందరగా మగ్గిపోతుంది. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి. ఈలోపు నేను మామిడికాయని అయితే కోసి పక్కన పెట్టేసుకున్నాను. మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చికెను మామిడికాయ అయితే ఇదే ఫస్ట్ టైం వండుతున్నాను. మామిడికాయ కొంచెం పండినట్టుంది, కానీ పుల్లగానే ఉంది. బాగా పండిపోలేదు, లైట్గా పండింది అంతే. ఇదిగో కూర అయితే ఈ విధంగా దగ్గరగా మగ్గిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అన్నీ మగ్గిపోయిన తర్వాత కూర సరిపడగా కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని అవి 2-3 నిమిషాలు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ ఎన్ని నీళ్ళు అయితే ఉడికిపోతుందని మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చికెన్కి సరిపడగా నీళ్ళు అయితే పోసుకొని మూత పెట్టుకొని మరిగించుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే చికెన్ అయితే మాడిపోతుంది మొత్తం అంతాను. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మామిడికాయ అయితే లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఉడికిపోతుంది. మామిడికాయ తొందరగానే ఉడుకుతుంది. ముందే వేసేస్తే మామిడికాయ అన్నది బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.